హాయ్ ఫ్రెండ్స్, చర్మం కాంతివంతంగా మెరవడానికి, మొటిమలు తగ్గడానికి మనం వాడే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లో ఒక వింత శక్తి దాగుందని మీకు తెలుసా? కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్లో ఫేమస్ అయినటువంటి ఒక మొక్క రసం ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న సూపర్ బర్గ్స్ పాలిట యముడిగా మారింది. ఎస్, ల్యాబ్లో శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరిచిన ఆ మేడకాసిక్ యాసిడ్ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ కెంట్ మరియు యూనివర్సిటీ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించారు. డాక్టర్ మార్క్ పెషర్ నేతృత్వంలోని టీం మనకు తెలిసినటువంటి ఒక ఆయుర్వేద మొక్కల్లోని రసాయనాన్ని పరీక్షించారు. వీరి పరిశోధన వివరాలు తాజాగా ప్రతిష్టాత్మక RSC మెడిసినల్ కెమిస్ట్రీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ పరిశోధన ఎందుకు అంత ముఖ్యం? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యాక్టీరియాలు మందులకు లొంగడం లేదు. దీనివల్ల 2050 నాటికి దాదాపు 4 కోట్ల మంది చనిపోయే ముప్పుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త యాంటీబయాటిక్స్ తయారు చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అందుకే శాస్త్రవేత్తలు ప్రకృతి వైపు మళ్లారు. అక్కడ వారికి సెంటెల్లా ఏషియాటికా అనేటువంటి మొక్కలో ఈ అద్భుతమైన విరుగుడు దొరికింది. దీన్ని మనం సరస్వతి ఆకు లేదా మండుక పర్ణి అని కూడా పిలుస్తాం. కొరియన్ స్కిన్ కేర్లో దీనికి చాలా డిమాండ్ ఉంది. శాస్త్రవేత్తలు ఈ మొక్క నుండి మేడకాసిక్ యాసిడ్ అనే పదార్థాన్ని తీసి పరీక్షించగా అది మొండి ఈ కోలి బ్యాక్టీరియాలను చంపేస్తోందని తేలింది. విచిత్రం ఏంటంటే ఈ రసాయనం బ్యాక్టీరియా మనుగడకు అత్యంత కీలకమైన సైటోక్రోమ్ BD కాంప్లెక్స్ అనేటువంటి శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఈ తరహా వ్యవస్థ కేవలం బ్యాక్టీరియాల్లోనే ఉంటుంది, మనుషుల కణాల్లో ఉండదు. అందుకే ఇది మన ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయకుండా కేవలం శత్రు బ్యాక్టీరియాలను మాత్రమే గుర్తించి మరీ వేటాడి చంపుతుంది. పరిశోధకులు వియత్నాం నుండి తెచ్చిన మొక్కల నుండి ఈ రసాయనాన్ని సేకరించి దానికి కొన్ని మార్పులు చేసి 3 కొత్త రకాలను సృష్టించారు. ఇవి అసలైన రసాయనం కంటే కూడా ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తున్నాయని తేలింది. ఒక వెర్షన్ అయితే బ్యాక్టీరియాను కేవలం ఆపడమే కాదు, పూర్తిగా మట్టుబెడుతోంది. భవిష్యత్తులో మొండి రోగాలను నయం చేసే పవర్ఫుల్ మందుగా ఇది మారబోతోంది. ఈ ఆవిష్కరణ వల్ల స్కిన్ కేర్ రంగంలో కూడా కొత్త మార్పులు రాబోతున్నాయి. మనం వాడే క్రీముల్లో ఈ పదార్థం మరియు మన చర్మంపై ఉండేటువంటి మంచి బ్యాక్టీరియాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు శాస్త్రవేత్తలకు ఒక క్లారిటీ కూడా వచ్చింది. అంటే ఇది కేవలం లోపలి ఇన్ఫెక్షన్లనే కాదు, చర్మ వ్యాధులను కూడా మరింత సమర్థవంతంగా నయం చేయగలదని అర్థమవుతుంది. చూశారుగా, వేల ఏళ్లుగా ఆయుర్వేదంలో వాడుతున్నటువంటి మొక్కలు నేటి ఆధునిక సైన్స్కు ఎలా కొత్త దారులు చూపిస్తున్నాయో. చర్మాన్ని మెరిపించే రసాయనమే ప్రాణాలను కాపాడే సంజీవినిగా మారడం నిజంగా ప్రకృతి చేసిన వింతే. ఈ సరికొత్త మెడికల్ మిరాకిల్ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.